హలో దోస్తులు, అందరూ ఎలా ఉన్నారు? అండ్ ఈరోజు నేను పెద్ద వీడియో, యాక్చువల్లీ పెద్దదంటే ఎట్లా చెప్పాలో ఒక 17 minutes దగ్గర వస్తున్నది వీడియో. అంత సోపు నేను తెలుగులో మాట్లాడాలంటే అది నాకు ఛాలెంజ్, పెద్ద పెద్ద ఛాలెంజే అయినా మాట్లాడుతున్నాను. సో అయ్యో పాది అయిపోయింది, సగం అయిపోయింది యాక్చువల్లీ. ఓకే, చెన్నై నుంచి ఆంధ్రాకు పొంగల్ కోసం బయలుదేరి పోయినాము. అయ్యో భోగి వచ్చేసింది, సరే ఓకే. అక్కడ వచ్చిన తర్వాత భోగి వచ్చేసింది, నైట్ నిద్రపోయి లేచినాము. అండ్ మార్నింగ్ ఒక 3 అట్ట. ఓకే, సో ఇది వీడియో లాంగ్ వీడియో కదా. నేను భోగి, పొంగల్, మాడు బరిగుడ్డు, ఆవు పొంగల్, ఓకే అదిలాగా వచ్చి స్ప్లిట్ చేసుకున్నా, మొత్తం కలిసి ఇప్పుడు వేస్తున్నా ఒకే వీడియోలో. అందువల్ల టైం కొంచెం నేను మాట్లాడేదానికి వీడియో పోయేదానికి ఏదో అట్టో వెళ్ళిపోతూ ఉంటుంది. సో భోగి రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ పోయి నిద్రపోయినాము. అండ్ లేట్గా లేచి అదే 6:45 అట్టా ఉంటుంది. సో క్లైమేట్ మొత్తం వేరే లెవెల్లో ఉండింది క్లైమేట్. అది ఏ క్లైమేట్ అని కూడా చెప్పమాల, మొత్తం స్మోకీగా ఉంటుంది, చూస్తున్నారా ఆ మాదిరిగా. సో నా హస్బెండ్ మేనమామ వాళ్ళు వచ్చి నూనె అంతా పూసినారు. సో నేను కుకింగ్లో వెళ్ళిపోయినాను, అది కొంచెం బిజీ. అండ్ ఈవినింగ్ సరే పోయి ఓకే బజార్లో అంతా కొంచెం దండిగా ఉంటారు, పోయి చూస్తామన్నారు. ఓకే అని జాలీగా సైన్ వెళ్ళినాము. పోయి చూస్తే నిజంగానే భయంకర సెలబ్రేషన్ ఉండింది. అండ్ పాండిచ్చేరిలో అంతా ఎప్పుడు మన సైడ్లో ఎట్టంటే తమిళనాడు సైడ్లో ఈ మాదిరిగా పొంగల్ సెలబ్రేషన్ మేము అంతగా చేయము. తమిళనాడు అని కాదు, ఇప్పుడు నేను ఉండే ప్లేస్లో మా అమ్మగారి ఇంట్లో ఆ సైడ్లో దివాళీకే భయంకర సెలబ్రేషన్, గ్రాండ్ డ్రెస్సెస్ అంతా అప్పుడే తీసుకుంటాము. అయినా పొంగల్కి కొంచెం పొంగల్ తింటాం అంతే, అంతగా వచ్చి సెలబ్రేషన్స్ అంతా ఉండదు. ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక అదే నియర్లీ 5 years కదా, ఇక్కడ వచ్చి కొంచెం జాలీగా అట్టా ఎంటర్టైన్మెంట్ అని కొంచెం బాగానే ఉంటుంది. సో పానీపూరి షాప్లో అయ్యా భయ్యా వెయ్యి అని చెప్పి ఎంతో టైం అయిపోయింది. వీడు ఒక్కడో అరస్తున్నాడు నా కొడుకు. అండ్ నీకు తెలుసా, మీకు కొడుకు అంటే తమిళ్లో నాకు సమ్మ కామెడీగా ఉంటుంది. అది ఏంద్రా అంటే కొడుకు క్రాబ్ ఉంటుంది చూసినారా, నండకాయ అది దొండకాయ సంథింగ్, అదే దానికి ఒక లెగ్స్ ఉంటుంది చూసినారా, అదే వచ్చి కొడుకు. స్టార్టింగ్లో తెలుగులో కొడుకు అని చెప్పినారే, అప్పుడు నాకు భయంకర కామెడీగా ఉండింది. నండు కొడుకే కదా అది అని. మళ్ళీ కొడుకు అంటే మాదిరిగా అది మీనింగ్ చెప్పినారు, ఓహో అని అప్పుడే తెలిసిపోయింది. అండ్ ఎప్పుడో నాకు కొంచెం టీ అంటే ఇష్టం, సో పోయి తాగినాను. సో నెక్స్ట్ రోజే వచ్చేసిందబ్బా నేను మాట్లాడే లోపల పొంగల్ రోజు. ఓకే, సో పొంగల్ సెలబ్రేషన్స్ అంతా కొంచెం కాదు బాగానే పోయింది. అండ్ ఇంకా ఒక మ్యాటర్ ఏంద్రా అంటే ఇప్పుడు మా సైడ్లో అదే ఓకే తమిళనాడు సైడ్లో ఏమన్నా వినాయక చవితి, పొంగల్, దీవాలి ఎట్టయో సరే ఏదన్నా ఫెస్టివల్ వస్తే దేవుడికి అన్నం, సాంబార్, రసం ఇదే నా అట్టయ్యారు ఎట్ట ఉన్నదని చెప్పండి. శారీ, జ్యువెల్స్ అంతా వేసుకోనా. అండ్ బ్యాక్ టు పాయింట్ వచ్చి ఆ మాదిరిగా దేవుడికి పెట్టుకుంటాము. మొత్తం ఇక్కడ అంతగా దేవుడికి పెట్టరు కదా, పొంగల్కే పెడతాము అన్నారు. సో అక్కడ ఉల్లగడ్డ ఖచ్చితంగా ఉంటుంది. అయినా ఆంధ్రాలో అట్టికాయదా స్పెషల్, అట్టికాయదా పెడతాము అంటారు. సో అట్టికాయ పోయి ఏదో అంగడిగా పోయి తీసుకొని వచ్చినాం. సో ఇది పోతా ఉన్నది. సో నేను నన్ను ఎవరు తీయలేదు కదా వీడియో, నేనే తీసుకున్నాను. బరిగుడ్డు టెన్షన్లో చూస్తున్నది నావ కూడా వీడియో ఎడుతున్నావా అని.
సో అదే నేను ఇంకా ఒక ఛానల్ తమిళ్లో నాకు ఉండదు, దాంట్లో మాట్లాడినేనే అప్పుడు తీసింది. సో కొంచెం వాయిస్ ఓవర్ అంతా మిస్ అవుతుంది. అండ్ ఇదే నా డ్రెస్ పొంగల్ కోసం తీసిన శారీ, అది అప్పుడు కట్టుకున్నా. అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసింది మాటు పొంగల్ సెలబ్రేషన్, తిరుపతి ఆంధ్రప్రదేశ్ అని లొకేషన్తో వేసున్నాను. సో ఇది ఆకు పువ్వు, ఇది పేరు నాకు సీరియస్గా నాకు తెలియదు, అయినా ఆవారం పువ్వు అని తమిళ్లో చెప్తారు, అది ఎట్నో నాకు తెలుగులో అది ఏం పువ్వు మర్చిపోయినాను యాక్చువల్లీ. సో ఇది ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఇట్నే పెడతారా లేదంటే డిస్ట్రిక్ట్ వైజ్ మారుతుందా ఇది పొంగల్ సెలబ్రేషన్ అంతా, పండగ అది మారుతుందా అని నాకు తెలియదు. బికాస్ ఇప్పుడు మా సైడ్ అనుకోండి, ఇప్పుడు మా ఊర్లో ఒకలాగా ఉంటుంది, వేరే తిరునల్వేలి మధురై ఆ సైడ్ వేరేలాగా ఉంటుంది, ఒకరు ఒక మాదిరి చేసుకుంటారు. సో ఇది వచ్చి ఆంధ్రాలో ఇక్కడ తిరుపతి డిస్ట్రిక్టు, ఫస్ట్ చిత్తూరుగా ఉండేది కదా. సో ఇక్కడ వచ్చి ఇది మాదిరిగా ముగ్గు లైన్స్ అంతా వేసి, ఇది మా రౌండ్ కూడా సర్కిల్స్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వయర్ అంతా వేసినారు. సో ఎర్రమట్టి, ఏందది సున్నం కరెక్టా, ఏందో ఒకటి అదంతా వేసి మాదిరిగా లైన్స్ వేసి అది పోతా ఉన్నింది ఒక సైడ్లో. సో ఈ మాదిరిగా పోయింది, ఇది మీరు చూడండి. అది అంతా ఉండదు కదా, బరిగుడ్డు ఉండదు, ఆవు ఉండదు, ఏమి లేదు, పాలు పోయి తీసుకొని వస్తాము, అది తాగుతాము అంతే. అది ఎక్కడి నుంచి వస్తున్నదని తెలియదు కాదు, అది ఎక్స్పీరియన్స్ లేదు అంతగా. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత పాలు పిండిదంతా చూస్తే జాలీగా ఉంటుంది నాకు ఎస్పెషలీ. అండ్ ఇది పువ్వు చెట్టు ఎల్లో కలర్ పువ్వు మొత్తం వేసినారు ఇది అంతా. సో ఇది ఇయర్లీ చూసేదానికి సూపర్గా ఉంటుంది. నేను అప్పుడు బాగా నిద్రపోయినాను మార్నింగ్. అయ్యోయ్యో అత్త లేసి ఇదంతా వేసేస్తుందో ఏమో, మళ్ళీ ఏం చేసేది, వీడియో తీయాలి అని అనుకుంటా ఉన్నా. మళ్ళీ నేను వచ్చినారు ఎట్నో. ఓకే. అండ్ పచ్చకిలి, ఇది చిలక కదా, ఎస్ చిలక వచ్చింది, టూ చిలక వచ్చి జాలీగా అరస్తా హ్యాపీగా ఉండింది అక్కడ ఇంట్లో. అది సౌండ్ దీంట్లో అది కట్ చేసినాను కావాలా, అది రాలేదు. అయినా చిలక వచ్చింది, బరిగుడ్డు వచ్చింది, జాలీగా ఆ రోజు
ఇంట్రెస్ట్గా వెళ్ళింది. అండ్ ఫుల్గా వచ్చి ఇది అన్నం పచ్చ బియ్యంలో మొత్తం కొల వేసి మళ్ళీ కరువాడు పులిచి ఇదికి బరిగుడు వచ్చే ఆవు బరిగుడు అంతా తోడుకొని వచ్చినప్పుడు ఎప్పుడు ఇది చేస్తారు. ఇది వచ్చి ఏం కాయ, ఏదో ఒక కాయ, ఇది ఎల్లో కలర్ కాయ, పూసణి పழం అంటారు. సో దీపం అంతా పెట్టేసి మొత్తం టోటల్గా కరువాడు పులిచి అంతా పోసి దేవుడికి దానం పెట్టుకోవాలని మొత్తం ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. కొంచెం సైడ్గానే నిలుచుకొని దేవుడికి మాత్రం పెట్టుకున్నాం. ఎందుకంటే బరిగుడ్డు పొంగల్లే ఈరోజు, బరిగుడ్డుకే బర్త్డే, ఆవుకు బరిగుడ్డుకి అంతా బర్త్డే, మనకు కాదు కదా. సో నేను పాప ఎవరు ఒలికి పోసుకోలేదు. ఇదంతా పెట్టుకోవాలని పెద్దవాళ్ళందరూ పోసుకున్నారు, అయినా మేము పోసుకోలేదు. కరెక్ట్గా చెప్తున్నానా మాట్లాడుతున్నానా నాకు తెలియలే, మీకు తెలుస్తున్నదా, అర్థం అవుదా అది కూడా తెల్లే. ఏదో ఎట్ట ఉండదని ప్లీజ్ కమెంట్లో చేయండి. అండ్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే కమెంట్లో తెలుగులో చేయబాకండి ప్లీజ్. తెలుగు వర్డ్స్లో, తెలుగులో ఇంగ్లీష్లో ఉంటే నేను రిప్లై చేయమంటుంది. నాకు తెలుగులో ఉంటే నాకు లెటర్స్ ఒక లెటర్ కూడా నాకు తెలియదు. ఐఎమ్ రియలీ సారీ టు సే, బట్ నాకు తెలియదు, అదే నాకు అర్థమే అవ్వలే. అది ఎప్పటి నుంచో నేర్పిస్తున్నారు నాకు, ఇది నీ పేరన్నా రాయి అని, అయినా నాకు అప్పుడే మర్చిపోతాను. సో ఇది బరిగుడ్డు లోపల వెళ్ళమంటే ఇక్కడే బయటే టెన్షన్ అయ్యి అదంతా వేసేసింది. సో మాకు కామెడీ అయిపోయింది, ఎందుకంటే ఇది ముగ్గులో వేయలేదు కదా. ఎట్టనో ఇది మూడు ఇదంతా లోపలికి రావాలి అని అందరూ పిలుచుకొని పోయినారు. అది ఏదో తిరిగింది, పోయింది, వచ్చింది, ఏందేందో పోయింది. సరే ఓకేని, ఇంకా ఫ్రీయే కదా అని నేను ఏం చేసినానంటే పోయి ఇంకా ఆవు అంతా ఉండదు కదా, అది పోయి తీస్తాము, అది పోయి చూస్తామని పోయినాను. అప్పుడు చూస్తే కుట్టి దూడ పోయి పాలు తాగుతూ ఉన్నింది. మళ్ళీ మామ నేను పాలు పిండపోతాను అన్నారే. సరే ఎందుకు పోయేది ఊరికే, అది కూడా ఒక క్లిప్ తీసుకుంటామని కూర్చొని నేను కూడా తీసుకున్నా. అండ్ మీకు తెలుసా ఈ ఫ్లేవర్లో అప్పుడు ఓకే, పాలు తాగిన తర్వాత మేము చెన్నైకి వచ్చి అదే ప్యాకెట్ల పాలు తీసుకొని తాగాలంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆవులా అది పాలు వస్తుంది, అది తాగితే కూడా అంతగా టేస్ట్ ఏం నచ్చనే లేదు, ఆ మాదిరిగా ఉండదు. ఇది ఎంత ఫ్రెష్ మిల్క్ టేస్ట్ అదంతా సూపర్గా ఉంటుంది కదా. మళ్ళీ అక్కడ పోయి తాగాలి, అది కొంచెం ఒకలాగా ఉండదు. ఫస్ట్ పెళ్ళి అయిపోయినప్పుడు
ఈ మాదిరిగా ఈ పాలు తాగాలంటే బరిగుడు పాలు అయ్యయ్యా అన్నాను. మళ్ళీ అదే వచ్చి నాకు అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను అదే పెళ్ళికి తర్వాతనే నేను బరిగుడు పాలు ఫస్ట్ టేస్ట్ చేసిన. అది దానికి ముందంతా లేదు. అండ్ ఇది మీకు గుర్తుండదా, ఇది సీరియస్గా నాకు ఇది పేరంతా తెలీదు. తమిళ్లో తొట్టా చినింగి. ఇప్పుడు తొట్టం తక్కడం తాకడం అంటే మూయకుంటుంది కదా, సో అది సొంగిని మూసుకుంటుంది కదా, అది జాలీగా ఉంటుంది. సో పాపకి నేను చూపించిన, చూడు ఇమాగా మూస్తుంది ఇది డొబకన అని. సో ఆ పిల్ల కూడా జాలీగా చూసింది, తెచ్చేసింది, అంతా కొంచెం జాలీగానే పోయింది. సో ఆవు భయంకరంగా మేకప్ అంతా వేసుకొని తలలో రంగల్లా కొట్టుకొని జాలీగానే ఉండింది. సో దూరంలో ఉండే ఆవు ఏంది బరిగుడ్డు మేక కూడా కూర్చొని ఉన్నది చూడండి అక్కడ. సో మేకలు అంతా ఉన్నింది. నేను రుతిక చూసి సరే ఇంకా అదంతా కూర్చొని ఉంటుంది, ఎండ భయంకరంగా వస్తున్నది, రాపోతామని తోడుకొని పోయినాను. సో ఆ దారిలో పోయేటప్పుడే మన ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరూ కూర్చొని జాలీగా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ తబ్బిల్లి తట్టినారు చిన్నపిల్లకాయలంతా వచ్చి. మాకు డబ్బులు ఇస్తే మేము పోయి గుడి కాడేదనా తెచ్చి ఏందో చెప్పినారు. సో వాళ్ళకి సరే కొంచెంసేపు తట్టేసి పోండి అని చెప్పిన తర్వాత రితిక నువ్వు పో అంటే నేను పోను, నాకు ఒక సిగ్గు అనింది. ఆడపో అని తోసిన తర్వాత ఏదో రౌండ్ వేసింది సొయిన్. సో ఫైనలీ ఇదే టోటల్. అండ్ ఆంధ్ర పోయిన తర్వాత మాకు డే సెట్ వెళ్ళింది అండ్ సెలబ్రేషన్ సెట్ పోయిందని ఇది వీడియో మొత్తం. సో మీకు ఇది నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్. నెక్స్ట్ వీడియోలో లాంగ్ వీడియోలో చూస్తాం. బాయ్.